హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. టమోటాలు, ఉల్లిపాయలు మా తమ్ముడు కట్ చేస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో కావాల్సింది చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, నెయ్యి, నూనె, యాలకులు, చెక్క, లవంగాలు, పెద్ద యాలుక, బిర్యానీ ఆకు, దాంట్లోకి కావాల్సిన మసాలాలన్నీ వేస్తుంది మా అక్క. ఇప్పుడు ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ బ్రౌన్గా వేగిన తర్వాత చికెన్ వేయాలి. చికెన్లో అల్లము, వెల్లుల్లి పేస్టు, తర్వాత పసుపు, తగినంత ఉప్పు, అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు దాంట్లో టమోటా, పచ్చిమిర్చి వేయాలి. దాంట్లోతో పాటు ఇప్పుడు పుదీనా కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత అంతా బాగా కలపాలి. బాగా అంతా కలిపిన తర్వాత ఇలా కొంచెం దాంట్లో ధనియాల పొడి, కారం పొడి, కొంచెం బిర్యానీ మసాలా, అన్నీ వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసు పోసి బాగా కలపాలి. ముక్క బాగా ఉడికిందా లేదా అని చూసుకొని దాని తర్వాత ఎసురు పోసేయాలి. రైస్ని తగినట్టు ఎసురు పోసుకోవాలి. తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని అది ఉప్పు వేసుకొని దాంట్లో రైస్ వేసేయాలి. రైస్ వేసిన తర్వాత ఉడకనిద్దాము. ఈ లోపల పుదీనా చట్నీకి ఏమేమి కావాలో చూద్దాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, చింతపండు, ఉప్పు. మధ్యలో ఒకసారి రైస్ అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా, నిమ్మకాయ, కొత్తిమీర వేసాము. రాగి సంగటి, బిర్యానీ, మటను, చికెను, పుదీనా చట్నీ, చికెన్ ఫ్రై, ఆనియను, కీరకాయ.